ఈరోజు టాపిక్లో ఎంబాలిజం గురించి కంప్లీట్ వీడియో చూద్దాం. సో ఎంబాలిజం ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీట్ ఆర్ పార్టెడ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ పార్ట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ బై యూజింగ్ ఎనీ మాస్ క్యారీడ్ ఇన్ ఏ సర్క్యులేషన్ ద ట్రాన్స్పోర్టెడ్ ఇంట్రావాస్కులర్ మాస్ డిటాచ్డ్ ఫ్రమ్ ఇంటూ సైట్ ఆఫ్ ఆరిజిన్. సో ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్తే క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో సపోజ్ ఇక్కడ ఒక వెజిల్ ఉందనుకుందాం, బ్లడ్ వెజిల్. సో ఈ బ్లడ్ వెజిల్లో ఎనీ మాస్, సో ఇక్కడ మెన్షన్ చేశారు ఎనీ మాస్, ఏదైనా ఒక మాస్ అబ్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక క్లాట్ లాగా ఫామ్ అయితే లైక్ ఇక్కడంతా. సో బ్లడ్ ఫ్లో అనేది ఏమవుతుంది, స్టాపేజ్ అవుతుంది. సో ఈ సర్క్యులేషన్ సిస్టంలో ఒక క్లాట్ ఫామ్ అయింది, సో బ్లడ్లో ఒక క్లాట్ ఫామ్ అయింది, దీన్నే ఎంబాలిజం అని అంటున్నారు. సో ఇక్కడ ఇంకోసారి డెఫినేషన్ చూడండి. సో ఒక సైట్ ఆఫ్ ఆరిజిన్ దగ్గర కంప్లీట్గా కానీ లేదంటే ఒక పార్టెడ్ అబ్స్ట్రక్షన్ జరుగుతాయి. సో ఇప్పుడు మాస్ అంటున్నారు కదా, సో మాస్ డిపెండ్ అపాన్ ద మ్యాటర్ని బట్టి 3 టైప్స్ ఉంటుంది. సో సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. డిపెండింగ్ అపాన్ ద మ్యాటర్ 3 టైప్స్ కదా. సో సాలిడ్లో వచ్చేసి లైక్ ట్యూమర్ అన్న ప్రజెంట్ అయి ఉంటుంది, అక్కడ థ్రోంబై అన్న ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక బ్లడ్ వెజిల్లో అబ్స్ట్రక్షన్ అంటున్నాం కదా, సో అబ్స్ట్రక్షన్ ఒక సాలిడ్ పార్టికల్ అయితే అది సాలిడ్ ఎంబాలిజం అవ్వచ్చు. అదే ఇన్ కేస్ లిక్విడ్ అయితే, లిక్విడ్ అంటే లైక్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఉండాలి, ఇంకా అమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో ఈ ఫ్లూయిడ్ కానీ ఆ రెండు ఉంటే అది ఒక ఫ్యాట్తో ఫామ్ అయిన అబ్స్ట్రక్షన్ అంటాము. సో అది ఫ్యాట్కి సంబంధించిన ఎంబాలిజం అవుతుంది. అదే గ్యాస్ అయితే ఎయిర్ ఎంబాలిజం. సో ఎయిర్కి అక్కడ అబ్స్ట్రక్షన్ ఎయిర్ వల్ల జరుగుతుంది, సో ఎయిర్ ఎంబాలిజం అంటారు. సో ఇది డిపెండ్ అపాన్ ద మ్యాటర్ని బట్టి ఇవి 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు ఎంబాలిజంలో మెయిన్ టాపిక్ వచ్చేసి టైప్స్ అడుగుతారు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అనుకోవచ్చు. లాస్ట్ ఇంటర్నల్స్లో కూడా ఇంకా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో టైప్స్ ఆఫ్ ఎంబాలిజం అండ్ ఎక్స్ప్లెయిన్ చేయమని. సో డిపెండింగ్ అపాన్ క్వశ్చన్ మార్కింగ్ బట్టి లైక్ 6 మార్క్స్ 10 మార్క్స్ బట్టి క్వశ్చన్ లెంత్ మీరు రాయొచ్చు. సో మెయిన్గా టైప్స్ ఇవి 6 అనమాట. కొన్ని బుక్స్లలో ఇంకొన్ని ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా మెయిన్ అయితే ఇవి అనమాట. ఈ మాత్రం రాసినా కూడా మార్క్స్ వేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి థ్రోంబో ఎంబాలిజం, సెకండ్ వన్ పల్మనరీ, సో థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. అమ్నియోటిక్ ఫ్యాట్ వచ్చేసి ఫ్లూయిడ్ ఎంబాలిజం అని, ఎయిర్ వచ్చేసి గ్యాస్ ఎంబాలిజం అండ్ థ్రోంబస్ వచ్చేసి సేమ్ సాలిడ్ ఎంబాలిజం అని. సో ఎంబాలిజం టైప్స్లో ఫస్ట్ వన్ థ్రోంబో ఎంబాలిజం కదా. సో థ్రోంబో ఎంబాలిజం అంటే, థ్రోంబస్ అంటే ఒక సాలిడ్ పార్టికల్ బ్లడ్ వెజిల్లో అబ్స్ట్రక్ట్ కావడం. సో ఆ థ్రోంబో ఎంబాలిజం ఇక్కడ ఇమేజ్ రూపంలో క్లియర్గా చూపిస్తాను. సో ఈ థ్రోంబో ఎంబాలిజం ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్లీ కాజెస్ ఇన్ ఆర్టరీస్ దగ్గర ఎక్కువగా కాజ్ అవుతుంది అండ్ ఎఫెక్ట్ వచ్చేసి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. సో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ పల్మనరీ ఎంబాలిజం, పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం. సో ఈ పల్మనరీ థ్రోంబో ఎంబాలిజం లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా. సో ఆ లంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో లంగ్స్ తర్వాత నెక్స్ట్ లోయర్ లిమ్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాట్ ఎంబాలిజం. సో ఫ్యాట్ ఎంబాలిజం ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేటివి బ్లడ్ వెజిల్ దగ్గర అబ్స్ట్రక్షన్ జరుగుతాయి అనుకున్నాం కదా. సో ఆ బ్లడ్ వెజిల్స్ అబ్స్ట్రక్షన్ జరుగుతాయి. సో మోర్ ఫ్యాట్ అయ్యిందంటే అడిపోస్ టిష్యూ ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్ ఎంబాలిజం. ఎయిర్ ఎంబాలిజం మెయిన్లీ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరు ఎఫెక్ట్ అయ్యేది అంటే ఎయిర్ ఎంబాలిజంలో ఎక్కువగా కిడ్స్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అమ్నియోటిక్ ఫ్లూయిడ్. ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి ప్లాసెంటా దగ్గర బేబీ ఉంటుంది కదా. సో ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు ప్లాసెంటా నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి ఫీటల్ సెల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఫీటల్ సెల్స్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్ మదర్. సో మదర్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఫీటల్ సెల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కంటైన్స్ ఫీటల్ సెల్స్. సో ఇట్ లీడ్స్ టు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. సో ఇది అనమాట అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటే. అండ్ నెక్స్ట్ ట్యూమర్ ఎంబాలి. ట్యూమర్ అంటే ఒక మాస్, ఒక సాలిడ్ పార్టికల్, ఆ సాలిడ్ పార్టికల్ వల్ల అబ్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్లడ్ ఫ్లో ఉండదు. ఇది ట్యూమర్ ఎంబాలిజం అనమాట. సో క్వశ్చన్స్ ఎన్ని అడిగినా కూడా వాట్ ఈజ్ ఎంబాలిజం, టైప్స్ ఆఫ్ ఎంబాలిజం, ఎక్స్ప్లెయిన్ అని వీటి గురించి అడుగుతారు. మీరు ఆ ఎంబాలిజం ఇమేజ్ గుర్తుపెట్టుకొని అక్కడ రాయగలిగితే చాలు. అంతే ఇవాల్టి క్లాస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా అన్ని లెసన్స్లో అన్ని టాపిక్స్ చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and thank you.